నమస్తే ఫ్రెండ్స్. రసం అండి. చారు కూడా అంటారు. చింతపండు బాగా కడిగేసుకొని ఒక తపెలలో వేసుకున్నాను. దానికి సరిపడా వాటర్ ఏసుకోవాలండి. వాటర్ ఏసిన తర్వాత సాల్టు, పసుపు, నేను కారం కూడా ఏస్తానండి. అలాగే కొంచెం మసాలా కూడా ఏస్తాను. ఇంకా కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకుందాం అండి. భలే ఉంటది. అయితే మనం ఇది పెట్టాం కదండీ! దానికి సగం వరకు మరిగిపోవాలండి. అలాగైతేనే మంచి టేస్ట్ వస్తదండి. కర్రీ లేకపోయినా తినేయొచ్చు. అలాగా చూసారా ఎలా మరుగుతున్నదో బాగా మరిగించాలండి. మంచిగా కొంచెం మంట పెద్దగానే పెట్టుకోవాలి. మధ్యలో కొంచెం కరివేపాకు ఏసుకుందామండి. బాగా మరిగిపోయాక ఒక తపెల్లో వేసుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ముక్కలు వేస్తానండి నేను. అలాగే తెల్లుల్లి, పోపులు మనకు తెలిసిందే కదా! మినపప్పు, ఆవాలు అన్నీ కొంచెం మెంతులు వేసుకుందాము. బాగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి ఏసుకుందామండి. ఎండుమిర్చి తర్వాత బాగా ఫ్రై అయిపోతది. చూడండి అలాగ అయిపోవాలి. ఇంకా చారు పోసుకోండి. జయ్యమంటుంది. మంచి